హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. డాకు మహారాజ్ ఓపెనింగ్స్ మాత్రం ఇరా కుమ్మేసింది భయ్య. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట డాకు మహారాజ్ సినిమా నుంచి అయితే. సో మామూలుగా ఎందుకంటే అంత బచ్చలేదు అనమాట సినిమాకి. అసలు ఆడియో ఫంక్షన్ జరగలేదు అండ్ ఒక ఇంటర్వ్యూ జరగలేదు, లేకపోతే ఎక్కడ కూడా యూఎస్ఏలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఒక బడ్జెట్ అనేది క్రియేట్ కాలేదు సినిమాకి. బట్ ఈ రేంజ్ కలెక్షన్స్ ఇంపాక్ట్ చూపించదంటే అది ఓన్లీ మౌత్ టాక్ నుంచినే. ఎస్, ఫస్ట్ నుంచినే అసలు మౌత్ టాక్ మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇక ఈవినింగ్స్ అండ్ నైట్ షోస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా 90% ఫుల్స్ తో ఇక నిండిపోయింది అన్నమాట థియేటర్స్. ఇంకేముంది, మొత్తానికైతే డే 1 నంబర్ తన కెరియర్ లోనే ది బెస్ట్ కాకుండా నంబర్ 1 పెట్టేశాడు అనమాట. సో ఇంకా మనము ఎంత కలెక్షన్ చేసింది అండ్ ఏపీ తెలంగాణలో అండ్ యుఎస్ఏలో అండ్ ఇంక మొత్తం తెలుసుకుంటే మాత్రం ఇప్పుడు మన ఏపీటీజీలో చూసుకుంటే భయ్యా, మన ఏపీటీజీలో ఇప్పటి వరకు హైయెస్ట్ అంటే బాలయ్యకి ఓన్లీ వీరసింహారెడ్డి. ఎస్, వీరసింహారెడ్డికి మామూలు హైప్ లేదండి, అప్పుడు రేంజ్ లో హైప్ వచ్చింది. సో అందుకే దాదాపు 25 కోట్ల షేర్ వసూలు చేసింది అనమాట ఏపీటీజీలో. సో ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టి ఏకంగా 26.4 కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పుడు నంబర్ 1 ప్లేస్ లో నిలిచింది అనమాట బాలయ్య రికార్డ్ అయితే. మొత్తం ఇంకా ఏపీటీజీ వదిలేస్తే వరల్డ్ వైడ్ 34 నుంచి 33 కోట్ల షేర్ దాకా వసూలు చేసి ఇప్పుడు గ్రాస్ పరంగా 56 కోట్లు దాటిందనమాట. బిఎస్ఆర్ అంటే వీరసింహారెడ్డి కూడా 54 కోట్ల గ్రాస్ దాకా ఉంది. అండ్ తన కెరీర్లోనే అప్పుడు హైయెస్ట్, ఇప్పుడు హైయెస్ట్ వచ్చేసి డాకు మహారాజ్ చేసింది 56 కోట్ల గ్రాస్ తో. సో మొత్తానికైతే ఓకే, వెరీ వెరీ ఫెంటాస్టిక్ స్టార్ట్ అనే చెప్పాలి. సో డే 1 ఈ రేంజ్ లో పెట్టుకొని పోయాడంటే ఇంకా లాంగ్ రన్ సంక్రాంతి కాబట్టి ఈజీగా కుమ్మోతులు ప్రసవయ్య ఖచ్చితంగా ఫస్ట్ 200 కోట్ల సినిమాగా బాలయ్య కెరీర్లో నిలిచిపోద్ది. లాంగ్ రన్ కూడా పెట్టే అవకాశం గట్టిగా ఉంది, హాలిడేస్ కూడా గట్టిగా ఉన్నాయి. ఈ 8 రోజులు ఇక ఆపేదిలే సినిమాని, ఆ రేంజ్ లో ఆడుతుంది. సో చూద్దాం మళ్ళీ ఇక ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతుందో అండ్ బాలయ్య గారి కెరీర్ లోనే ది బెస్ట్ గా ఏ రేంజ్ పెట్టబోతుందో. అండ్ ఇక సంక్రాంతి వచ్చేస్తుంది రేపు. సో ఇంకా అదేలా ఉండబోతుందో చూడాలి మళ్ళీ. ఇక గేమ్ చేంజర్ హవా అయితే చాలా వరకు తగ్గిపోయింది భయ్య, మరి దారుణంగా వస్తున్నాయి. ఇక దాని గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. మరి మీకు అనిపిస్తుంది గాయస్ ఈ బాలయ్య ట్రెండ్ చూస్తుంటే, కలెక్షన్స్ చూస్తుంటే తప్పకుండా మన కాంట్రోల్ తెలియచేయండి. అండ్ ఇంకెంత కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.